కూడా ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో వివాదానికి ప్రధాన కారణం అణు సామర్థ్యమేనని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి ఇరాన్ ముందుకు వస్తోందని, అయితే అణు బాంబును వదులుకునే షరతుకు అంగీకరించవలసిందేనని స్పష్టం చేశారు. ఇరాన్కు అణు ఆయుధాలు ఉండకూడదు అన్నదే మా ప్రధాన ఉద్దేశమని, ఈ విప్లవంలో వాళ్లు అంగీకరించలేదు అని, కానీ త్వరలోనే వారు అంగీకరిస్తారని నేను భావిస్తున్నానని, ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలాంటి ఒప్పందం ఉండదు అని ట్రంప్ అన్నారు. చర్చల కోసం ఇరాన్ తమను సంప్రదించిందని, ఒప్పందం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. నావికా దిగ్బంధనం ప్రారంభమైందని ట్రంప్ ధృవీకరించారు. ప్రపంచాన్ని ఇరాన్ బ్లాక్ మెయిల్ చేస్తుందని, దానిని మేము జరగనివ్వమని, అందుకే ఈ చర్యలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిగ్బంధనం ఇరాన్ను చర్చల వైపు మళ్లించడంతో పాటుగా ప్రపంచ ఇంధన మార్కెట్స్ ను స్థిరీకరించడానికి కూడా ఉపయోగపడుతుందని ఆయన సూచించారు. హార్మూజ్ జలసంధిపై అమెరికా ఇంధన అవసరాల కోసం ఆధారపడడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మాకు ఆ జలసంధి అవసరం లేదని, మాకు కావలసిన చమురు, గ్యాస్ మా వద్దే ఉన్నాయని, కానీ ప్రపంచానికి అది అవసరము అన్నారు. ఇప్పటికే ఇరాన్ నావికాదళం, వాయుసేన, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్కు పరిస్థితులు ఏమాత్రం ఆహ్లాదకరంగా ఉండవని ఆయన హెచ్చరించారు. ఈ దిగ్బంధనం అమలులో ఇతర దేశాలు కూడా తమకు సహకారం అందిస్తాయని ఆఫర్ చేశాయని, చైనా కూడా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటుందని ట్రంప్ వివరించారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ